గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయింది. భూమి మీద ఏదైతే ఛానల్స్ ఉంటాయో భూమి కింద కూడా ఛానల్స్ ఉంటాయి, పాలియో ఛానల్స్ అంటారు. ఫ్లడ్ ప్లెయిన్స్ అంటే ప్రొటెక్షన్. ఫ్లడ్ ప్లెయిన్ అంటే మీకు ఎక్కడైతే భూభాగం ఏదైతే నది నీళ్లు ప్రవహిస్తుందో ఫ్లడ్ ప్లెయిన్ అంటాం. ఎకలాజికల్, బయోడైవర్సిటీ. ఇప్పుడు ఫిష్ గనక ఇందులో ఈదడం ప్రారంభిస్తే మనం అదొక టెస్ట్ కేసు మనకు. అంటే ఓకే, ఫిష్ దానిలో ఉంది, లైవ్ గా ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే ఇది హెల్త్ ఆఫ్ ది రివర్ హ్యాస్ ఇంప్రూవ్డ్. హెల్త్ ఆఫ్ ది రివర్ మళ్ళా రిజువినేట్ అయ్యి పునర్జీవనం చెందింది అనేది అర్థం. అట్లే వాటర్ క్వాలిటీ, సువరేజ్, ఎఫ్లుయెంట్స్. రామచంద్రరావు గారు ఇందాక చెప్తూ హైదరాబాద్ గురించి వారికి తెలిసినంత ఎవరికి తెలియదు. యూనో ఇస్ బార్న్ అండ్ బ్రాట్ అప్ హియర్ అండ్ యూనో మొత్తం ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఎస్టీపీలు, నాలాలు, దాని నుంచి వచ్చే సివరేజ్, మొత్తం ఇది సివరేజ్ ఇదైపోయింది కానీ నదిగా లేదు. ఇప్పుడు రివర్ మార్ఫాలజీ అండ్ జియోమార్ఫాలజీ. రివర్ ఛానల్స్, బ్యాంక్స్, సెడిమెంట్ ఫ్లో, సీజనల్ డైనమిక్స్. అట్లే రైపేరియన్ జోన్. ఈ వాటరు ల్యాండ్ ఎక్కడైతే కలుస్తాయో, ఈ వాటర్ ఏదైతే ఇది నా ఏరియా అనుకుంటుందో దానికి స్టెబిలిటీ కానీ, ఫిల్టరేషన్ కానీ, హ్యాబిటాట్ సపోర్ట్ కానీ ఇచ్చే ఏరియాను రైపేరియన్ జోన్ అంటారు. న్యూట్రియంట్స్ అండ్ ఎనర్జీ. మనకి ఎట్లయితే న్యూట్రియంట్స్ ఎనర్జీ ఉంటుందో వాటికి కూడా, వాటర్ కూడా సన్లైట్ పడుతుంది, తర్వాత న్యూట్రియంట్ సైకిల్స్ ఉంటాయి. దాంతోటే అందుకనే మన పైల్వాన్లు హార్మోన్స్ అని అన్నారు కదా ఇందాక రామచంద్రరావు గారు, అది న్యూట్రియంట్స్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది వాటర్. బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ అంటే డైవర్స్ స్పెసీస్ ఉండాలి అందులో. ఇప్పుడు గంగా కానీ, లేకపోతే మన దేశమే ఒక గొప్ప దేశం. ఈ దేశంలో ఉన్న నదులన్నీ కూడా జీవనదులు, మోస్ట్ ఆఫ్ దెమ్. దానిలో ఉన్న స్పెషీస్ తోటి, బయోడైవర్సిటీ తోటే మనం ఇంతకాలం భారతదేశం ప్రపంచంలో అప్పటి నుంచి ఇప్పటికి సర్వైవ్ అవుతుంది అని అంటే వన్ ఆఫ్ ది రీజన్స్. సోషల్ అండ్ కల్చరల్. ఒక సోషల్ ఇది ఉంటుంది, దానికి కల్చరల్ ఎంబాడిమెంట్ ఉంటుంది. తర్వాత గవర్నెన్స్. వీటిని అన్నిటిని కంటిన్యూ చేస్తూ దీన్ని మేనేజ్ చేయడం అనేది గవర్నెన్స్. సో ఇన్ని ఉంటాయి. దీన్ని తెలుగులో కూడా రాసిన, ఎనీవే నేను తెలుగులోనే చెప్పిన కాబట్టి ఇది క్విక్ గా చూడండి. సో అన్ని జలశాస్త్రం, తర్వాత పర్యావరణం, నీటి నాణ్యత, నది ఆకృతి, భూ ఆకృతి, తీర ప్రాంతం, పోషకాలు, శక్తి, జీవవైవిధ్యం, సామాజిక సాంస్కృతిక పాలన. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే ఏంది? ఇక్కడ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రివర్ రీజువినేషన్ అంటే ఏంది, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే ఏంది. ఇది చాలా క్లారిటీ తోటి మనం అర్థం చేసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది రివర్ రీజువినేషన్ అనే పేరు మీద డిపిఆర్ తయారు చేస్తున్నారు. అందులో ఉన్న కంటెంట్స్ అన్ని కూడా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కంటెంట్స్. పైన ఉన్నదేమో అట్టనేమో సోషల్ ఉంది, లోపలికి పోతే సైన్స్ ఉంది. సో దీనికి దానికి సంబంధం ఎట్లా అంటే సోషల్లో కూడా సైన్స్ ఒక పార్టే. అంటే మొత్తం చదువుకుంటే అందులో ఒక చాప్టర్ ఇది. అంటే చెప్తున్నా, అంటే ఒక సోషల్ సైన్స్ అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్ట్. సో ఇట్లా రివర్ రీజువినేషన్ అంటేనేమో మొత్తం లైఫ్ సిస్టమ్ ఆఫ్ ది రివర్ ను టాప్ టు బాటమ్ కూడా మొత్తం లైవ్ చేయడం. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే ఒక సిటీలో, అది ఇప్పుడు హైదరాబాద్, అట్లా ఎన్నో సిటీస్, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూపెడతా. అక్కడ బ్యూటిఫికేషన్ చేయడం, సుందరీకరణ చేయడం. అంటే మీరు ఇప్పుడు మన హ్యూమన్ బాడీని తీసుకుందాం. మన స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకొని, దాన్ని ఏమంటారు, మన విగర్ డెవలప్ చేసుకొని, మనకున్న ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసుకొని మనం స్ట్రాంగ్ గా ఎట్లయితే ఉంటామో, ఫస్ట్ అది ఇంపార్టెంట్ హెల్త్ అన్నప్పుడు. ఆ తర్వాత పౌడర్ పూసుకోవడము, తర్వాత అలంకరణ చేసుకోవడం, ఇవన్నీ తర్వాత వస్తాయి. ఇక్కడ ఇది ఆల్మోస్ట్ రివర్ ఈజ్ డెడ్, అంటే ఒక జీవం లేని మనిషిలాగా అనుకోండి. దానికి పౌడర్ పూస్తామా, దానికి సుందరీకరణ నగలేస్తామా? అది ప్రాక్టికలా? సో అది దానికి దీనికి రిలేషన్షిప్. ఇక్కడ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే పబ్లిక్ యాక్సెస్ ఉంటాయి, ప్రామినెంట్స్ ఉంటాయి, సైక్లింగ్ ట్రాక్స్, ఘాట్స్, మిక్స్డ్ యూజ్ స్పేసెస్ ఉంటాయి, రిక్రియేషనల్ ఉంటుంది, హెరిటేజ్ ఉంటుంది, ఎకలాజికల్ సెన్సిటివిటీ ఉంటుంది, నేటివ్ వెజిటేషన్ కానీ లేకపోతే ఎక్సెసివ్ కాంక్రిటైజేషన్ లేకుండా, ఫ్లడ్ రెసిలెన్స్ ఉంటుంది, ఫ్లడ్ ఆపడము, ఫ్లడ్ బ్యాంక్స్ లోనే దాన్ని చేయడము, వాటర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇదే తెలుగులో కూడా ప్రజాప్రవేశం, మిశ్రిత వినియోగం, వారసత్వ సమన్వయం, పర్యావరణ సున్నితత్వం, వరద నిరోధకత, నీటి నిర్వహణ. ఇక్కడ కంపారిజన్ బిట్వీన్ రివర్ రీజువినేషన్ అండ్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్. రివర్ రీజువినేషన్ అంటే బ్యూటిఫికేషన్ కాదు,
ఛానలైజేషన్ కాదు, వన్ టైం ప్రాజెక్ట్ కాదు. ఇట్ రీస్టోర్స్ రివర్ యాజ్ లివింగ్ డైనమిక్ సిస్టమ్. కంప్లీట్ గా రీస్టోర్ చేయడం అనేది దీనికి ఇంపార్టెంట్. నెక్స్ట్, బేసిన్ వైడ్ సైంటిఫిక్ ట్రీట్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ ఉండాలా. అంటే టాప్ టు బాటమ్ 265 కిలోమీటర్లు ఉండాలా. దీనికి ప్లాన్ ఉండాలా, దాని ప్రకారం ప్రయారిటైజేషన్ చేసుకొని చేయాలా. ఎన్వైరన్మెంటల్ ఫ్లోస్, ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలా. కంటిన్యూస్ గా ఇది బేసిక్ థింగ్. ఇది సక్సెస్ ఎప్పుడు ఇందాక చెప్పిన అక్వాటిక్ లైఫ్, ఫిష్ వచ్చి ఈతుంది అని అంటే దాని సక్సెస్, మనం పోయి ఈతున్నాం అంటే దాని సక్సెస్. ఇప్పుడు మనిషి మీరు ఎంత బ్యూటిఫికేషన్ చేయండి, అందులో గనక ఈ డెవలప్ చేసిన ఇంజనీర్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, లేకపోతే మామూలు జనాలు కానీ అందులోకి వెళ్ళి ఈత కొడితే, అంటే నీళ్ళలో దిగి ఏమాత్రం ప్రాబ్లం లేకుండా వచ్చి బయటకు వచ్చినాం అని అంటే అప్పుడు దట్ ఈస్ సక్సెస్. అప్పుడు బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేయండి. ఇదంతా అయినాక దెన్ స్టార్ట్స్, వన్స్ యు ఆర్ ఫుల్లీ ఎక్విప్డ్ విత్ ఆల్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ, యు ఆర్ టోటలీ ఫిట్, దెన్ యూ స్టార్ట్ యువర్ బ్యూటిఫికేషన్ అండ్ హౌ బెస్ట్ యూ వాంట్ టు లుక్. యూ స్పెండ్ వాట్ ఎవర్ యూ వాంట్. మంచిగా 10 రూపాయల పౌడర్లు దొరుకుతాయి, 10 లక్షల పౌడర్లు కూడా దొరుకుతాయి. సో రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు అనేది దట్ ఈస్ నాట్ రిలవెంట్. వాట్ ఈస్ రిలవెంట్ ఈస్ హౌ మచ్ యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ స్ట్రెంగ్త్ఫుల్. ఇక్కడ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చూడండి, ఇక్కడ ఆర్నమెంటల్, రీక్రియేషనల్, టూరిజం ఫోకస్డ్, పార్క్స్, పబ్లిక్ స్పేసెస్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హెల్త్ ఆఫ్ ది రివర్. సో రిజువినేషన్ ఫస్ట్, డెవలప్మెంట్ నెక్స్ట్. వితౌట్ రిజువినేషన్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఈస్ మీనింగ్లెస్. ఇదే తెలుగులో కూడా చెప్పిన ఇక్కడ. ప్రధాన ప్రాధాన్యం పునరుద్ధరణ, తర్వాత తీరాభివృద్ధి ఓన్లీ పూరక అంటే సపోర్టివ్. పునరుద్ధరణ లేకుండా నదీ తీర అభివృద్ధి అర్ధరహితం. ఇది ఫస్ట్ స్ట్రెచ్ నేను ఇందాక చూపెట్టిన మీకు. ఇది దాదాపు 90 కిలోమీటర్లు అనంతగిరి హిల్స్ నుంచి, ఇక్కడి నుంచి ఇది మూసా, ఈసా వస్తున్నాయి. ఇక్కడ ఇదైతుంది. ఇక్కడ మొత్తం కూడా ఈ రన్ ఆఫ్ ఇక్కడ ఉన్న సిస్టమ్ మొత్తం కూడా ఏ మాత్రం కూడా స్టేట్ డిపిఆర్ లో ఎక్కడ కూడా దీని గురించి ఒక్క మాట కూడా చెప్పింది లేదు. అయితే ఇక్కడ ఓన్లీ ఈ మీటింగ్ పెడుతున్నప్పుడు మా అధ్యక్షులు రామచంద్రరావు గారు ఆదేశించింది ఏంటంటే నన్ను ఇష్యూతో పాటు సొల్యూషన్ కూడా ప్రజెంట్ చేయమని చెప్పింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 21 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. ఇప్పుడు మాకు మంచి అవగాహన ఉంది ప్రతి రాష్ట్రంలో ఎట్లా చేస్తాం, ఏం చేస్తాం అనేది. 2 యూనియన్ టెరిటరీస్, 19 స్టేట్స్, 21. సో ఎన్నో నదుల మీద మేము వర్క్ చేస్తున్నాము. మాకు మొత్తం కంప్లీట్ గా ఎట్లా ఎంత ప్రయారిటీ ఇవ్వాలా, దేనికి అనేది బాగా తెలుసు. వాట్ నీడ్స్ టు బి డన్, ఏం చేయాలనంటే క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ ఆఫ్ ది హోల్ మూసీ రివర్ బేసిన్ ఇన్ ద అప్పర్ స్ట్రెచ్. క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ అంటే ఏదైతే ఈ ఇక్కడ ఉన్న ఈ డిఫరెంట్ చిన్న చిన్న నాళాల నుంచి మొదలుపెట్టి మెయిన్ ట్రిబ్యూటరీస్ వరకు మూసీ రివర్కి ఎక్కడైతే వచ్చి జాయిన్ అవుతాయో ఇంక చూపెడతాది మీకు, లైవ్ చూపెడతా. గూగుల్ ఎర్త్ లో నేను మొత్తము ట్రిబ్యూటరీస్ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ మొత్తం కూడా స్టడీ చేసి దాన్ని క్లియర్ గా గూగుల్ ఎర్త్ లో తయారు చేసుకొని తీసుకొచ్చిన. మీకు నెక్స్ట్ స్లైడ్ లో చూపెడతా. అది ఏం చేయాలంటే మొత్తము ఈ బెల్ట్ మొత్తం కూడా మొత్తం పునరుజ్జీవనం చేయాలంటే ఇక్కడ నుంచి వచ్చే వేరే 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 ట్రిబ్యూటరీస్, నాలాస్ అన్ని కూడా దాని మీద ఈ రెయిన్ వాటర్ ఏదైతే వాటిలలో వచ్చి కలుస్తుందో వాటిని ఆ ట్రిబ్యూటరీస్ ను, స్ట్రీమ్స్ ను లైవ్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది, ఇవి లైవ్ అవుతాయి. ఇవి లైవ్ అయినప్పుడు ఇక్కడ మొత్తం కూడా ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి యువర్ లైఫ్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్. అప్పుడు దీన్ని సిటీ ఏరియా అందిపుచ్చుకుంటుంది. మీరు పైనుంచి వచ్చేది ఇప్పుడు మీరు ఓన్లీ సిటీ ఏరియాలో కనుక మీరు అక్కడ వరకే లిమిట్ అయ్యి కనుక మీరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేస్తే ఇక్కడి నుంచి వచ్చే సువరేజ్ అంతా, ఇక్కడి నుంచి వచ్చే సువరేజ్ అంతా మీరు ఎస్టీపీలు కట్టేది సిటీలో కడుతున్నారు. బట్ ఇక్కడ సంగతి ఏంది, రివర్ ఫ్లో చూసుకోవాలా, కంటిన్యూటీ ఆఫ్ వాటర్ ఫ్లో చూసుకోవాలా, ఇక్కడ డీసిల్టింగ్, క్యాచ్మెంట్ గ్రీనింగ్, సివరేజ్ ఇవి ఇన్ఫ్లోస్ ఆపాలా, ఎన్ష్యూర్ పెరెనియల్ బేస్ ఫ్లో. ఇది ఇంపార్టెంట్. లాస్ట్ పాయింట్ ఏంది, రీఛార్జ్ ఆఫ్ ది ట్యాంక్స్, పర్కులేషన్ పాయింట్స్, ప్రొటెక్ట్ స్ప్రింగ్స్ ఫీడింగ్ ద రివర్. ఇది సెకండ్ పోర్షన్. 55 కిలోమీటర్లు మూసీ రివర్ సిటీలో. ఇక్కడ ఏం చేయాలా, ఎంక్రోచ్మెంట్స్. ఇక్కడ రామచంద్రరావు గారు మంచి పాయింట్ ఇందాక చెప్పిండ్రు, బఫర్ జోన్. ఈ బఫర్ జోన్ కథ ఏందో ఇవాళ మొత్తం దీన్ని మొత్తం ఒక సినిమా చూపెట్టినట్టు చూపెడతాం మీకు. బఫర్ జోన్ కథ ఏంది, అసలు బఫర్ జోన్ అంటే ఏంది, వీళ్ళు బఫర్ జోన్ పేరు మీద 1,50,000 కోట్లు ఏ విధంగా ఎమాస్ చేద్దామని చూస్తున్నారు, దీని కథ అంతా కూడా నెక్స్ట్ స్లైడ్స్ లో చెప్తా. అయితే ఎంక్రోచ్మెంట్స్ ప్రొటెక్టెడ్ జోన్ లో తీసేయాలి. ప్రొటెక్టెడ్ జోన్ అంటే రివర్ ప్రవహించే
ప్రాంతం అంటే రివర్ బ్యాంక్స్ మధ్యలో ఉండే నీళ్ళు ఏవైతే ఫ్లో అవుతాయో ఆ ప్రాంతం. అక్కడ ఎవరైనా పొరపాటున కట్టుకొని ఉన్నా కానీ అక్కడైతే పట్టా భూములు ఎలాగో ఉండవు, ఇండ్లు కూడా ఎలాగో ఉండవు, పర్మిషన్స్ కూడా ఇచ్చి ఉండరు. సో అక్కడ వరకు మాత్రం తీసేయాలి. అవి మహా అయితే ఒక 1000-1500 కంటే 1000-1500 కూడా ఉండవు, అంతకంటే తక్కువే ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే నదీ బెడ్లో ఎవరు ఉండరు, పొరపాటున ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని రీహాబిలిటేషన్ చేయొచ్చు. తర్వాత ఫ్లడ్ ప్లెయిన్ జోనింగ్ సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ప్రకారం చేయాలి. సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ఏ విధంగా వీళ్ళు ఫాలో కాలేదు కూడా చూపెడతాం. సువరేజ్ మొత్తం కూడా ఈ మూసీ రివర్లకు రాకుండా ఇంటర్సెప్టర్ అనేది క్రియేట్ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు ఈ సక్సెస్ అవుతుంది. థర్డ్ పోర్షన్ ఇందాక చెప్పినట్టు ఇది అక్కడి నుంచి నాగోల్ నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట, నల్గొండ, మిర్యాలగూడ, వాడపల్లి, కృష్ణ. యాక్చువల్ గా ఈ పై పోర్షన్ ఏదైతే ఉందో వీళ్ళు నీళ్ళు ఇస్తున్నారు పాపం, కింది పోర్షన్ ఏదైతే ఉందో వీళ్ళు భరిస్తున్నారు. ఖరాబ్ చేసింది మనం సిటీలో ఉన్న వాళ్ళు. మనం ఖరాబ్ చేసి అస్సలు మనం వరి కావాల్సింది ఇగో ఈ పోర్షన్లో ఉన్న వాళ్ళ గురించి. 120 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మీరు ఇక్కడ ఇంటెస్టినల్ డిసీజెస్ తోటి పుట్టిన పిల్లలు చాలా మంది చనిపోతారు. ఎందుకు చనిపోతున్నారో ఎవరికి తెలియదు. మొత్తం కలుషితం, నీళ్లు కలుషితం, పాలు కలుషితం, వెజిటబుల్స్ కలుషితం, తల్లులు తినే వెజిటబుల్స్ కలుషితం, వాళ్ళు ఇచ్చే పాలు కలుషితం. సీనియర్ సిటిజన్స్ కూడా ఎర్లీగా చచ్చిపోతున్నారు. ఫ్లోరోసిస్ మొత్తం బెల్ట్ లో కంప్లీట్ విలేజెస్ మొత్తం కూడా ఇదైపోయి ఉన్నాయి ఇక్కడ. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ ఇక్కడ కూడా చేసుకోవాలి. ముందు పైనుంచి వచ్చే సివరేజ్ ఆపడం అనేది ఫస్ట్ బేసిక్ థింగ్. దానికి ఆ ఫస్ట్ స్ట్రెచ్ లో, సెకండ్ స్ట్రెచ్ లో ఏవైతే మనం చేద్దాం అనుకున్నామో అవి కరెక్ట్ గా చేస్తే కనుక థర్డ్ స్ట్రెచ్ లో 90% ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఆ 10% ఏదైతుందో ఇక్కడ మనము చేయాల్సినవి కూడా ఇక్కడ రాసిన డీసిల్టింగ్ ఆఫ్ ఇరిగేషన్ ట్యాంక్స్. ఏవైతే ట్యాంక్స్ ఆల్రెడీ వచ్చినాయో, డీసిల్టేషన్ అంటే ఆ కెమికల్స్ ఏవైతే ఆల్రెడీ ఇదై ఉన్నాయో, పొల్యూట్ అయి ఉన్నాయో వాటిని డీసిల్టేషన్ చేయడం. తర్వాత క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ చేయడం. అక్కడ కూడా వెట్ ల్యాండ్స్ అని ఉంటాయి. వెట్ ల్యాండ్స్ పెడితే కనుక సివరేజ్ వాటర్ అందులోకి వెళ్ళి ట్రీట్ అయిన వాటర్, సివరేజ్ నుంచి ఎస్టీపీ నుంచి ట్రీట్ అయిన వాటర్ అందులోంచి పోతే పూర్తిగా క్లియర్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే మనం అక్కడ ఎవరైతే రైతులు వాళ్ళు పండించేది స్వచ్ఛతగా పండించే పరిస్థితికి తీసుకొస్తామో అది రియల్ సక్సెస్ ఆఫ్ మూసీ రిజువనేషన్. దట్ ఈజ్ అవర్ అల్టిమేట్ సక్సెస్. మీరు ఐఐటికి ప్రిపేర్ అవుతారు, అల్టిమేట్ సక్సెస్ ఏంది? యూ గెట్ ఎ ర్యాంక్ అండ్ జాయిన్. అది గోల్. ఇగో ఇది గోల్. ఈ ఫైనల్ 2 పాయింట్స్ ఇస్ ద గోల్. ఇది లేకుండా మూసీ రిజువనేషన్, బ్యూటిఫికేషన్ అని చెప్పడం వల్ల యూజ్ లేదు. అయితే ఎట్లా చేయాలి ఇది? దీన్ని ఎప్పుడైనా కానీ ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ఇది పూర్తి ఎక్స్పీరియన్స్ తోటి, పూర్తి అవగాహన తోటి, ఇటువంటి వాటిలలో వేరే స్టేట్స్లలో పనిచేసిన నాలెడ్జ్ తోటి నేషనల్ లెవెల్లో, వేరే స్టేట్స్ లెవెల్లో ఇది చెప్పడం జరుగుతూ ఉంది. థియరిటికల్ గా ఒక ప్రొఫెసర్ లెక్క వచ్చి చెప్పడం కాదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి మేము చెప్తున్నాం. రివర్ బేసిన్ అథారిటీ, మూసీ రివర్ బేసిన్ అథారిటీ ఉండాలా. వాళ్ళకు అనంతగిరి హిల్స్ నుంచి, పరిగి నుంచి మొదలు పెట్టి వాడేపల్లి వరకు వాళ్ళ కంట్రోల్లో ఉండాలా. సింగిల్ రివర్ బేసిన్ అథారిటీ బేసిన్ వైడ్ ప్లాన్ ఉండాలా. ఆ బేసిన్ వైడ్ ప్లాన్ లో వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి, నల్గొండ ఏరియాస్ మొత్తం వాళ్ళ కంట్రోల్ ఉండాలా. వాళ్లకు వాటర్ క్వాలిటీ మానిటరింగ్, రియల్ టైమ్ సెన్సర్స్, పబ్లిక్లీ యాక్సెసిబుల్ డేటా ఉండాలి. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చిన డేటా కాదు, అంత ఫిక్టిషియస్ డేటా కాదు. అవసరమైతే ఇప్పుడు నేను నా గ్యాడ్జెట్ తోటి, నా మొబైల్లో లేదా నా దీంతో సెన్సర్స్ తోటి ఇప్పుడు ఇంత ప్రస్తుతం బిఓడి ఎంత ఉంది, డిఓ ఎంత ఉంది, ఇవన్నీ కూడా నాకు ఎగ్జాక్ట్ గా ఆ పారామీటర్స్ తెలవాలా. నేను సాటిస్ఫై అంటే పబ్లిక్ సాటిస్ఫై కావాలా. అప్పుడు గాని ట్రాన్స్పరెన్సీ అనేది వస్తుంది, అప్పుడే ఇది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తర్వాత లీగల్లీ బైండింగ్ బేసిన్ ప్లాన్స్ ఉండాలా. ఇది ఈ ఫ్లో రిక్వైర్మెంట్స్ అని ఉంటాయి, ఎన్వైరన్మెంటల్ ఫ్లో రిక్వైర్మెంట్స్. తర్వాత పొల్యూషన్ లోడ్ లిమిట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఊరికనే చెప్పడం కాదు, వీటిని ఎట్లా మీట్ అవుతున్నాం, ఒక సంవత్సరంలో ఎన్ని తగ్గుతాయి, 2వ సంవత్సరంలో ఎట్లా వస్తుంది, 10 years 20 years డౌన్ ద రోడ్ చార్ట్ గీసి అవి స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత ట్రాన్స్పరెంట్ ప్లానింగ్ ఉండాలా, డిస్కషన్, పార్టిసిపేషన్ అండ్ మానిటరింగ్. ఇప్పుడు మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. ఇట్లాంటి డిస్కషన్స్ కొన్ని వేలు చేయాలా గవర్నమెంట్. నమామి గంగలు ఇదే పని చేసినాం, యమునా డెవలప్మెంట్లు ఇదే పని చేసినాం, సబర్మతి దానిలో ఇదే పని చేసినాం. ప్రపంచంలో నేను ఎగ్జాంపుల్స్ చూపెడతా, వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్సే, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన డిపిఆర్ల ఎగ్జాంపుల్సే చెప్తా. వేల కన్సల్టేషన్స్ చేసిండ్రు.
కాలనీ వైజ్ కూర్చున్నారు, వార్డ్ వైజ్ కూర్చున్నారు, ప్రజలతో కూర్చున్నారు, అకాడమిషియన్స్ తో కూర్చున్నారు, ఇంటలెక్చువల్స్ తో కూర్చున్నారు, ఎన్జిఓస్ తో కూర్చున్నారు, ఫైనాన్షియర్స్ తో కూర్చున్నారు. అన్ని రకాలుగా కూర్చొని అందరు సాటిస్ఫై అయినాకనే దీని మీద ముందుకు పోతేనే ఇది వర్క్ అవుతుంది. లేకపోతే ఇది వర్క్ కాదు కదా, ఇది బూమ్రాంగ్ అవుతుంది. ఇది మళ్ళీ జస్ట్ రివైవల్ కొరకు చెప్తున్నా. ఇక్కడ ఏం చేయలేదు, ఇక్కడ ఏం చేయలేదు. ఇప్పుడు ఇక్కడ చేసిన వాళ్ళ ఇదేందో చెప్తా, ఎట్లా రాంగ్ చేసిర్రో చెప్తా. ఇది క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ఇది ఉస్మాన్ సాగర్, ఇది మహేష్ సాగర్. ఈ క్యాచ్మెంట్ ఏరియాను మొత్తం ట్రీట్ చేయాలి మనం. ఇవన్నీ కూడా రియల్, ఇదంతా రియల్ పిక్చర్. ఇది అంటే ఈ చిన్న చిన్న కనపడేటి అని ఉన్నాయి కదా, మీకు అనిపిస్తుండొచ్చు చిన్న చిన్న నాళాలు మన ఊర్లలోకి వెళ్ళి పక్క నుంచి చిన్నగా పోతాయి. ఇప్పుడు అన్ని ఎండిపోయి ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ మన జనరేషన్ అసలు చూడని కూడా చూడలే. మన పేరెంట్స్ జనరేషన్, గ్రాండ్ ఫాదర్ జనరేషన్ అడిగితే వాగుపోతుందిరా, ఊరి పక్క నుంచి ఇంటి పక్క నుంచి పోతుందిరా అంటే అది ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్. ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్ అంటే రిడ్జ్ లో టాప్ నుంచి ఫస్ట్ స్లోగా స్టార్ట్ అయ్యే ఒక పాయ. ఆ పాయలన్నీ ఫస్ట్ ఆర్డర్స్ అన్ని కలిసి సెకండ్ ఆర్డర్లో కలుస్తాయి. సెకండ్ ఆర్డర్ అంటే నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత అన్ని కలిసి థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్. ఫైనల్ గా ఇది మూసా ఫిఫ్త్ ఆర్డర్, ఇది ఈసా ఫిఫ్త్ ఆర్డర్. అంటే ఇవన్నీ చిన్న 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 చిన్న. సో ట్రీట్మెంట్ ఇంత మొత్తం దీనిలో ట్రీట్మెంట్ చేయాలి. ఇది వీళ్ళు ఫోకస్ చేసింది ఈ ఏరియా అని చెప్తే ఇది మొత్తం కూడా ఇగ్నోర్ చేసిండ్రు. ఇది ఎట్లా చేయాలి? రిడ్జెస్ నుంచి ఎక్కడి నుంచి అయితే పైనుంచి నీళ్లు వస్తున్నాయో సర్ఫేస్ వాటర్ ను తోడిచి పట్టుకోవాలా, సాయిల్ మాయిశ్చర్ ఇంప్రూవ్ చేయాలా, గ్రౌండ్ వాటర్ ని ఇంక్రీజ్ చేయాలా. దానికి ఏం చేయాలి? ఈ ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్ ఇందాక చెప్పిన కదా, చిన్న చిన్న పాయలు, స్టాగర్ ట్రెంచెస్, కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్, మినీ పర్కులేషన్ ట్యాంక్స్, ఎంఐ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్, బరాజెస్ ఇవన్నీ కట్టినప్పుడు ఏమైందంటే రెయిన్ వాటర్ ఏదైతే వచ్చి పడుతుందో ప్రతి చుక్క కూడా, ప్రతి బొట్టు కూడా ఒడిసి పట్టినప్పుడు అది పర్కలేషన్ అంటే మొత్తం గ్రౌండ్ వాటర్ పర్కలేట్ చేస్తుంది అంతే. మనం సర్ఫేస్ స్టోరేజ్ లెక్క బరాజ్ అంటేనేమో సర్ఫేస్ స్టోరేజ్ ఉంటుంది. పర్కలేషన్ అన్నప్పుడు అది ఓన్లీ నీళ్ళని ఆపుతుంది, ఓన్లీ భూగర్భంలోకి పోయేటందుకు చేస్తుంది ఆ వాటర్ని. దట్ ఈస్ కాల్డ్ పర్కలేషన్ స్ట్రక్చర్స్. ఇవన్నీ కూడా నేను రాజస్థాన్ లో 4 లక్షల స్ట్రక్చర్స్ ఇటువంటివి చేసిన. నేను చేసిన 4 లక్షల స్ట్రక్చర్స్ రాజస్థాన్ లో. అంటే ఎంతో దీనివల్ల ఏమవుతుంది అంటే భూగర్భ జలాలు పైకి వస్తాయి, సర్ఫేస్ వాటర్ క్లీన్ అవుతుంది, రివర్ ఫ్లో స్టార్ట్ అవుతుంది, రివర్ ఎకోసిస్టమ్ రివైవ్ అవుతుంది, లైఫ్ సపోర్ట్ స్టార్ట్ అవుతుంది. మొత్తం రివర్ పైనుంచి మొత్తం రీజువినేట్ అయ్యి ఐఎమ్ రెడీ ఫర్ మై సిటీ. దట్ ఈస్ ద పాయింట్ హియర్. ఇది కంప్లీట్ గా అసలు వీళ్ళు ముట్టుకుంది లేదు. ఇది నేను చెప్పిన రిడ్జ్ టు వాటర్ అప్రోచ్. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్స్ అన్నిటి మీద ఏమేం కట్టాలనో అప్రోప్రియేట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ ఆర్డర్స్ అన్ని వచ్చి సెకండ్ ఆర్డర్ అన్ని వచ్చి థర్డ్ ఆర్డర్, ఫైనల్ గా మెయిన్ ఆర్డర్. ఎక్కడెక్కడ ఏమేమి స్ట్రక్చర్స్ కడితే ఈ మొత్తం కూడా వాటర్ రివైవ్ అయింది అనేది రిడ్జ్ టు వ్యాలీ సాచురేషన్ మోడ్ అంటారు దీన్ని. ఇది